నవ్వుకుంటేనే ఇది కంప్లీట్ అవుతుంది. రైట్. ఇక రీసెంట్గా గాజా పీస్ డీల్ కుదిరింది. 20 దేశాల అధినేతలు, ట్రంప్, అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతా ఓకే. బట్ అక్కడ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ బాడీ లాంగ్వేజ్ చూసినా, అతని ఎక్స్ప్రెషన్ చూసినా, అతని స్పీచ్ చూసినా కూడా చాలామంది నవ్వుకున్నారు. నెటిజన్లు మాత్రమే కాదు, అదే సభా వేదిక మీద ఉన్న ఇటలీ ప్రధాని మెలోని కూడా ఇలా పట్టుకుని కాసేపు నవ్వుకున్న పరిస్థితి. ఒకసారి ఆ వీడియో చూద్దాం. Like to nominate this great president for Nobel Peace Prize because I genuinely feel that he is the most genuine and most wonderful candidate for Peace Prize because he has brought not only peace in South Asia, saved millions of people, their lives, and today here in Sharm el-Sheikh, achieving peace in Gaza is saving millions of lives in the Middle East. Mr. President, I would like to salute you for your exemplary leadership, visionary leadership, and I think that you're the man this world needed most at this point in time. World would always remember you as a man who did everything, went out of the way to stop 7 and today 8 wars. I would like to thank my very dear brother, Sheikh Tamim. He's Akhal Shakik, who has really worked. ఎస్, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెనకాల ఉన్నారు. ఆవిడ ఎవరంటే మెలోని, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మెలోని. ఆవిడ మోడీకి చాలా ఫ్రెండ్ అనమాట. ఒక అద్భుతమైనగా ఫ్రెండ్షిప్ అనేది ఒకటి ఉంది ఇండియా ఇటలీల మధ్య. ఆవిడ వెనకాల చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుకుంటుంది. ఇది ఎలా ఉందంటే మనకి జబర్దస్త్ ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది అనమాట, బస్సుల్లో వెళ్ళినప్పుడు జబర్దస్తిలా ఉందన్నమాట. ఆ స్టేజ్ని ఆ ఇజ్రాయెల్ హమాస్ పీస్ డీల్ కుదుర్చుకునే ఆ స్టేజ్ని ఏం చేశారంటే ట్రంప్ గారు ఒక జబర్దస్త్ కింద మార్చేశారు, ఒక జోగులు వేసుకునేలా మార్చేశారు. ఎందుకంటే ఒక స్టేట్లెస్ కంట్రీ, ఒక ఫెయిల్డ్ నేషన్, టెర్రరిస్టాన్, అది ఒక జెల్లీ నేషన్, ఒక బనానా రిపబ్లిక్, అన్ని పదాలు దౌత్యంలో ఒక అద్భుతమైన పదాలు ఉంటాయి. ఫెయిల్డ్ స్టేట్ అంటే ఆర్థిక సామాజిక అన్ని వ్యవస్థల్లో ఫెయిల్ అయిన ఒక నేషన్ పిలవడానికి ఉపయోగిస్తారు, బనానా రిపబ్లిక్ అని, ఫెయిల్డ్ స్టేట్ అని. అలాంటి ఫెయిల్డ్ స్టేట్ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ వార్లో ఉంది, మొన్న ఇండియా మీద ఓడిపోయింది, టెర్రరిస్టులు అక్కడ కంట్రోల్ చేస్తున్నారు, బలూచిస్తాన్లో తిరుగుబాటు, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో తిరుగుబాటు, సైన్యం ఉందో అధికారంలో ప్రభుత్వం ఉందో తెలియదు. వాళ్ళు ఈయన్ని సూపర్ పవర్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని నోబెల్కి నామినేట్ చేయడం, అందుకే అది రాలేదు కూడా. ఇప్పుడు ఆయన మళ్ళీ 2026కి నోబెల్ ప్రైజ్ కోసం మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఏం చెప్తున్నారు అంటే అసలు వండర్ఫుల్ క్యాండిడేట్, ఆయన కొన్ని పదాలు కూడా రావడంలో ఇంగ్లీషు స్పీకింగ్ అనేది చాలా తడబడుతుంది, ఎందుకంటే నిజాలు కాదుగా, ఒక అద్భుతమైన పదాలేమో ఆయన ఉపయోగించలే. ఇది వండర్ఫుల్ క్యాండిడేట్ ఇలాంటివి కాదండి, ఇంకా బ్యూటిఫుల్ వర్డింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో మాట్లాడడానికి. ఆయన తడబాటుతనం, ఆయన మాట్లాడడం అనేది ఏదో దౌత్యపరమైన లాంగ్వేజ్ ఆయన ఉపయోగించడంలే, అంత వరల్డ్ క్లాస్ స్టేజ్ మీద ఉపయోగించే లాంగ్వేజ్ ఉపయోగించాల. ఆయన ట్రంప్ గారిని పొగడడం, పాకిస్తాన్కి ఏదైనా పని కనిపించుకోవడం, ట్రంప్ కూడా పాకిస్తాన్ పొగడడం, ట్రంప్ టవర్కే దాని క్రిప్టో కరెన్సీ ఆయన కంపెనీ, ఆయన ఫ్యామిలీ కంపెనీకి, అదేవిధంగా అక్కడ రేర్ ఎర్త్ మినరల్ దొంగలించడం. ఇండియా మోడీ అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మోడీకి ఏదో పనిష్మెంట్ ఇద్దామని తీసి నవ్వులు పాలైపోవడం. అందుకే మోడీ గారి ఫ్రెండ్ మెలోని చేతి అడ్డు పెట్టుకుని నవ్వుకుంటుంది అనమాట. ఇదేం కర్మ ఇక్కడ దాకా వచ్చింది ఇలా జబర్దస్త్ చూడడానికి అన్నట్టు ఆవిడ నవ్వుకుంటుంది. ఇది పాకిస్తాన్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద గ్రేట్ నేషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. కానీ ఈరోజు ట్రంప్ ఉండడం వల్ల మనం అమెరికాని అలా చూస్తున్నాం, కానీ అమెరికా ఈజ్ ఎ గ్రేట్ నేషన్, ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, వరల్డ్స్ ఇండియా లాగానే తర్వాత లార్జెస్ట్ డెమోక్రటిక్ నేషన్, అది సూపర్ పవర్, $30 trillion ఎకానమీ, చైనా కంటే చాలా పవర్ఫుల్, అది మిలిటరీ పరంగా ఒక వండర్ఫుల్ నేషన్, 300 years ఓల్డ్ హిస్టరీ ఉంది దానికి, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ విక్టర్ అది. అలాంటి నేషను ఈరోజు ఫెయిల్డ్ స్టేట్ కంపెనీ ఒక ప్రైమ్ మినిస్టర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అంటే, అందుకే మోడీకి ఫ్రెండ్ అయిన బెంజమిన్ నెతన్యాహు అక్కడ లేరు, గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ నవ్వుకుంటుంది, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ 4 రోజుల క్రితమే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ముంబైలో కలిసి వెళ్ళాడు, ఆయన విచిత్రంగా చూస్తున్నారు ఆ స్టేజ్ మీద.
తర్వాత మిగిలిన ఈజిప్షియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజిప్షియన్ ఆల్ సిసి ఆ మీటింగ్ని ఆర్గనైజ్ చేసిన ఆయన షరమ్ అల్ షేక్ స్టేజ్ అది, అక్కడ ఆయన కూడా విచిత్రంగా చూస్తున్నాడు. అది ఇది ఇంత టైంలో ఈ పాకిస్తాన్ ప్రధాని ఇక్కడ తీసుకురావడం ఏంటి, అసలు ఏ ఇష్యూలో ఇక్కడ సంబంధం లేదు, పైగా ఇజ్రాయెల్ ఆయన ఇష్టపడదు, హమాస్ కూడా ఆయన ఇష్టపడదు, అలాంటి నేషన్ని అక్కడ తీసుకురావడం ఏంటంటే ట్రంప్ తను అనుకూలంగా మార్చేసుకున్నాడు. ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఇది ఒక జబర్దస్తే, ఏదో టీవీ ఛానల్లో షోస్లో వచ్చే ఒక జబర్దస్తి కింద మార్చేసాడు అంతే. అందువల్ల ఇది ఒక దౌత్యానికి సంబంధించింది కాదు, అది ఒక పీస్ డీల్కి సంబంధించింది కాదు. ఆ పీస్ డీల్ అనేది శాశ్వతంగా ఉండాలి. ఏదో ఇంకా దాన్ని ఏమంటారంటే స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మాటివ్ స్టేజ్ అండి. ఇది ఒక హైపోథెటికల్ మేనర్లోనే ఉంది ఆ పీస్ డీలు, ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. అలాంటి దాన్ని ఈ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని అక్కడ తీసుకురావడం అంటే మళ్ళీ టెర్రరిస్ట్ అని చేశాడు డొనాల్డ్ ట్రంప్. అందుకని డొనాల్డ్ ట్రంప్ దౌత్యం అనేది బాగోదు అంటారు, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఒక కాప్రీషియస్గా ఉంటుంది అనమాట ఆయన దౌత్యం. అది దౌత్యం అనాలో ఏదనాలో తెలియదు. దీనికి ప్రబల ఉదాహరణ ఈ స్టేజ్. రైట్. గత కొంతకాలంగా పహల్గాం తరహా దాడి జరగబోతోంది.